ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో అప్పనపేట గ్రామస్తులైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాటలు ఎంతో విలువైనవి. దేవుని యొక్క వాక్యం అంటే మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న ఉపమానాన్ని మీకు పరిచయం చేస్తాను. దాన్ని బట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో, అలాగే ఎలాంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళబోతున్నామో అనే విషయం మనకు అర్థమవుతుందండి. ఒక ఆయనకి బాగా ఆస్తి ఉందట. ఆస్తిలో చూడండి, ఆయన కొన్ని పొలాలు కలిగి ఉన్నాడు. ఆ పొలాలు ఆయన చేయలేక కొంతమందికి అది గుత్తకిచ్చాడు. అంటే వ్యవసాయం చేసేటువంటి దాన్ని ఏమంటారు, ఆ వ్యవసాయపు కౌలుకి ఆయన ఇవ్వటం జరిగింది. ఆ కౌలు చేస్తూ ఉన్నాడు. ఆ కౌలు వాళ్ళకి అప్పగించి ఆయన పలానా రోజు వస్తాను, లేకపోతే నేను వచ్చినా, లేకపోతే ఇంకొకరిని పంపించినా, వారిని పంపించి నాకు రావాల్సింది నేను తీసుకుంటాను అని ఆయన చెప్పి దూరదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన పంట వచ్చింది. ఆ సమాచారం ఆయనకు తెలిసి ఆయన అన్నటువంటి సమయంలో ఆయన ఆ పంటను కూర్చుకోవడానికి ఆయన ఒక దాసుని పంపించాడు. ఒక దాసుని పంపిస్తే వారంట ఆ దాసుని అవమానించి హేళన చేసి పంపించేశారట. మరికొంత ఆ సమయానికి మరలా ఇంకొక అతను పంపించాడు. ఆ పంపించగానే అతనంట చూడండి, అవమానపరచడమే కాకుండా కొట్టి పంపించారు. తర్వాత మరికొంతకాలం ఆగి మరికొంతమందిని పంపిస్తే కొంతమందిని కొట్టారంట, కొంతమందిని ఏమో చంపేశారట. మొత్తానికి అలాగా చేశారు. చివరికి ఆయన అనుకున్నాడు, నా కుమారుడు ఉన్నాడు కదా, ఆయన నేను పంపిస్తాను, పంపించిన తర్వాత ఆయన్ని సన్మానిస్తారో, గౌరవించి మాకు రావాల్సిందంతా కూడా ఇచ్చి పంపిస్తారు అని అన్నట్టుగా ఆ కుమారుని పంపిస్తే, ఆ కుమారుణ్ణి కూడా ఏం చేశారనంటే దూరం నుంచి చూసి, గో ఈ యజమానుడి తర్వాత ఈ యజమానుడు ఈయనే కదా వారసుడు, వీడిని చంపేస్తే ఇదంతా మంద అయిపోద్ది కదా అన్నట్టుగా మొత్తానికి ఆయన్ని చంపేశారట. చూడండి, ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆయన ఇంతకీ ఆ కుమారుడు రాకపోవడం గమనించి ఆ విషయం తెలుసుకుని ఏం చేశాడనంటే, ఒకరోజు ఆ సమాచారం అంతా తెలుసుకుని ఆయన వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ కౌలు చేసే వ్యక్తులందరినీ కూడా చంపించాడంట, లేకపోతే సంహరించాడంట. ఇదంతా ఎందుకు ఈ ఉపమానం చెప్తున్నానంటే, చూడండి, ఒకరోజు దేవుడండి మనుషుల్ని ప్రేమించి మొట్టమొదటిగా యాజకుల్ని పంపించాడు. వారు దేవుని మాటని లెక్క చేయలేదండి. తర్వాత మరలా దేవుడు ప్రేమామూర్తి అయ్యండి తర్వాత న్యాయాధిపతులను పంపించాడండి. న్యాయాధిపతుల్ని కూడా లెక్క చేయలేదు. తర్వాత దేవుడు ఇంకా ప్రేమ కలిగి ఉండి ఇంకేం చేశాడనంటే రాజుల్ని పంపించాడు. ఆ రాజుల మాట కూడా వారు వినలేదు. తర్వాత ఆయన ఇంకా ఓర్మి కలిగి, ఇంకా ప్రేమ కలిగి ఆయన ఏం చేశాడంటే ప్రవక్తలను పంపించాడు. వీళ్ళు వారి మాట కూడా వినలేదు. చూడండి, అనగా వాళ్ళు ఎవరనంటే మనుషులమైనటువంటి మనమే. తర్వాత దేవుడు ఏం చేశాడంటే తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఏమో తెలుసా, నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను, నా ద్వారా నిత్య జీవం దొరుకుతుందని చెప్పడానికి ఆయన పంపిస్తే ఆయన్ని కూడా అర్థం చేసుకోకుండా సిలువకి ఆయన్ని గురి చేసి ఆయన్ని కూడా చంపడం జరిగింది. ఈరోజు చూడండి, చివరి యొక్క భాగంలో ఒక గొప్ప సన్నివేశం ఏంటనంటే, ఆయన ఉగ్రుడై ఆ ప్రేమని అంతటినీ కూడా చూపించినటువంటి ఆయన ఉగ్రుడై ఒకరోజు ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. అందుకనే ఈ లోకం ఒకరోజు ఏమవబోతుందనంటే మహావేంద్రంతో చూడండి ఈ పంచభూతాలన్నీ కూడా లయమైపోయేటువంటి కాలం ఒకటి రాబోతా ఉంది. దాన్ని రెండవ రాకడ అని చెప్తా ఉన్నారు. అందుకనే కొంతమంది టీవీ 9లో అలాగే కొద్ది ఆయా ఛానల్స్లో మంచి ఛానల్స్లో చూడండి రెండవ రాకడ యుగాంతం రాబోతా ఉంది అని చెప్తా ఉన్నారు. దీనికి అంతటికే కారణం ఏంటంటే ఈ లోకమంతా కూడా అంతరించిపోయేటువంటి కాలం ఒకటి రాబోతా ఉంది. ఈలోపు ప్రభువుని నమ్ముకోకపోతే, ప్రభువుని మనం చేర్చుకోకపోతే తప్పకుండా ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా మానవుల వల్ల అది కాదండి. ఏమండి, ఎంతో
నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఆ యుగాంతం ఎలా వస్తుందో చూద్దాం అని అనుకుంటున్నారు. ఈ పంచవేంద్రాలన్నీ కూడా లయమైపోయేటువంటి కాలం అది. అది ఎవరు కూడా భరించలేనటువంటి కాలం. కాబట్టి ఆ భయంకరమైనటువంటి దినాన ఈ భూలోకంలో మనం ఉండి ఆ శ్రమల పాలు కాకూడదని 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తే మానవులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించడానికి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దీన్ని ఒక మతం అని పేరెట్టి మనోళ్ళు అంటే దీన్ని ఒక రకమైనటువంటి తక్కువ జాతికి సంబంధించినటువంటి వారి యొక్క మతము అని దానికి ముద్రేసేసి మనం ఏం చేసామనంటే ఇదేదో తక్కువ జాతికి సంబంధించినటువంటి దేవుడు అన్నట్టుగా ఆయన పక్కకి రెట్టేసాం. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నువ్వు నిషేధించినటువంటి రాయి తలకి మూలరాయి అవుతుందని. అవునండి, మనం ఈయన్ని ఒకవేళ ఈరోజు నిషేధిస్తే లేకపోతే ఈయన్ని ప్రక్కన పెడితే ఆ రాబోయేటువంటి ఉగ్రత నుంచి మనం తప్పించేటువంటి నాదుడు ఎవరు ఉండరండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది ఒక హెచ్చరిక, మీకు అర్థం కావటానికి మాట చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా ప్రభువుని తెలుసుకోండి. ఈ దేవుని తెలుసుకుంటే ఆ భయంకరమైనటువంటి నరకం నుంచి తప్పించుకునేటువంటి కృప ప్రభు వలన మనకు దొరుకుతుంది. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. ఆయన మరొక్కసారి గ్రామాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, అంతటా అందరూ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, నీ పరలోక రాజ్యం చేర్చుకోవాలని నువ్వు మరొక్కసారి ప్రభువా నాయన నీ సంకల్పం చొప్పున నీ సువార్తను పంపించవు నాయన ప్రభువా నాయన తండ్రి. విన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపు దయచేయండి ప్రభువా నాయన. అవును తండ్రి, లోకంలో అంతా బాగుంది కదా అనుకుంటున్నారు కానీ ప్రభువా, ఒకానొక రోజు ప్రభువా నాయన తండ్రి నీ రాకడ రాబోతుంది ప్రభువా నాయన. అది ఎవరు తట్టుకోలేని పరిస్థితి ప్రభువా నాయన తండ్రి. అందుకే ఎవరు నశించిపోకూడదని ప్రభువా నాయన నీ రాజ్య సువార్తను ప్రభువా ప్రకటించడానికి నాయన మరొక్కసారి గ్రామాన్ని ప్రేమించినందుకు నీకు వందనాలు ప్రభువా. విన్న మాటలను బట్టి ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి నీవే నిజమైన దేవుడువు, సృష్టికర్తవని తెలుసుకునే కృపను అనుగ్రహించండి ప్రభువా నాయన. అవును తండ్రి, నువ్వు ప్రతి ఒక్కరిని నాయన రక్షించాలని ఆశపడుతున్నావు తండ్రి. ఎవరు నాయన నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభువా నాయన తండ్రి. అవును ప్రభువా నాయన, సృష్టికర్తవు నీవు నాయన ప్రభువా. సృష్టికర్తమైన నిన్ను నాయన ప్రభువా పూజించకుండా సృష్టిని పూజిస్తున్నారు ప్రభువా నాయన. అవును తండ్రి ప్రభువా, మరొక్కసారి వారి హృదయాలు తెరవండి ప్రభువా నాయన తండ్రి. వారి బంధకాల నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభువా నాయన. నీవే నిజమైన దేవుడువు, లోక రక్షకుడు అని ప్రభువా తెలుసుకునే నాయన గ్రహించుకునే హృదయం వారికి దయచేసి నాయన వారిని ప్రభువా రక్షణలోకి నడిపించి వారిని వారి కుటుంబాలను రక్షించమని ఈ వీధిలో సువార్త ప్రకటించి ఉండగా ప్రభువా విన్నవారి హృదయాల్లో నూరంతర ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.